12 ఊరి అమ్మవారి భక్తులు బంగారు, ఇనుపు, ఎండి తీసుకువచ్చి అమ్మవారి విగ్రహం అయితే నిర్మించినారు. 18 చేతులతో 35,000 తూకంతో విగ్రహం నిలిచింది. అమ్మవారి కోసము 18 దేవుళ్ళు అయితే ఇక్కడ కాపులుగా ఉంటారు. ఇక్కడ వచ్చే భక్తులు అయితే జనసంఖ్యలు చాలా ఉంటాయి. లక్షల భక్తులు అయితే ఎక్కువగానే ఉంటారు ఇక్కడైతే. ఇక్కడ ఈ ఊరిని కాపాడుతుండేది అమ్మవారు. ఈ బసవన్ననే ఈ ఊరి జనాలను అయితే కాపాడుతా ఉండేది ప్రతి ఒక్క మంచు చెడు కోసరము. ఈ రోజైతే నేను చాముండి అమ్మ గుడికి అయితే వచ్చినాను. ఈ చాముండి అమ్మ గుడి వచ్చి మనకి మైసూర్ దగ్గరే ఉంటుంది. బెంగళూరు నుంచి మైసూర్కి అయితే ఇక్కడికి 72 కిలోమీటర్స్ అయితే అవుతుంది. ఈ గుడికి అయితే రావాల్సి అయితే ఈ గుడి అయితే ఇప్పట్లో చాలా రష్గా ఉంటుంది. విలేజ్ లోనే ఈ గుడిని అయితే నిర్మించిండారు. ఇక్కడ వచ్చే భక్తులు అయితే చాలా మంది లక్షల్లో వస్తున్నారు. ప్రతి ఒక్కటి వాళ్ళ కోరికల్ని తీర్చే అమ్మవారు ఇక్కడ నిలిచిన్నారు. 18 శక్తి పీఠాలతో అమ్మవారు ఇక్కడ నిలిచిన్నారు. 18 చేతులతో కూడా అమ్మవారు ఇక్కడ నిలిచిన్నారు. అమ్మవారి పాదాల కింద కూడాను 41 స్టేట్తో నీళ్ళైతే తీసుకువచ్చి అక్కడ నిర్మించి వాళ్ళ అమ్మవారిని అయితే అక్కడ నిలబెట్టినారు. ఇక్కడ ఎవరే వచ్చి అక్కడ కాలు పెడితే వాళ్ళకున్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్గా ఎనర్జీ వస్తుంది, అన్నీ మంచి జరుగుతుంది అని చెప్పి ఇక్కడ అమ్మవారిని అయితే నిలబెట్టినారు. రాండి ఇప్పుడైతే మనము గుడిలోగా అయితే ఎంట్రీ అవుతాము. ఇక్కడ ప్రతి ఒక్కటి నేను మీకు చూపిస్తాను. ఈరోజు అయితే నా ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇక్కడైతే గణేశ గుడి ఉంది. ఇక్కడ గణేశ గుడి అయితే దర్శించుకోండి. ఇప్పుడు ఇంకేలో అయితే మనం పోదాము. చూడొచ్చు, ఇక్కడ కూడా ఒక విగ్రహం అయితే ఇక్కడ నిర్మించిండు. ఇక్కడ కాయలు అయితే ఎక్కువగా కట్టినట్టు చూడండి. కొబ్బరికాయలు అయితే వాళ్ళు మొక్కుబడి ఏమైనా ఉంటే కొబ్బరికాయలు అయితే కడతారు. ఇక్కడైతే దేవుడు శివలింగం ఉంది. ఇక్కడైతే నేను దర్శనం చేసి బయటకు వచ్చినాను. చూస్తున్నారు ఇక్కడ దర్శనానికి అయితే నాకు ఇన్సైడ్ లో అయితే ఫోన్ అలౌడ్ లేదు, కెమెరాస్ అలౌడ్ లేదు. మీరు చూస్తున్న ఒక విగ్రహం అయితే మీకు 3 రూపాలుగా కనపడుతుంది. ఒకటేమో నెమిలి లాగా కనపడుతుంది, ఇంకొకటి ఏమో సింహం లాగా కనపడుతుంది, ఇంకొక ప్రతి ఒక్కటి మనం ఇక్కడ గమనించవచ్చు. మొసల్లాగా ఉండేది కూడాను ఆకారం కనపడుతుంది. కాళ్ళు అయితే ఒక సింహం లాగా కనపడుతుంది. ఇక్కడైతే 1 రూపాయి కాయిన్ని ఈ ఆంజనేయ స్వామి గుడి దగ్గర అయితే నిలబెడితే వాళ్ళు అనుకుని సక్సెస్ అవుతుందని చాలా మంది అయితే నమ్ముతున్నారు. 1 రూపాయి కాయిన్ పెట్టుకొని వాళ్ళు ఏమో ఒకటి కోరుకుని వాళ్ళ మనసులో అయితే మీరు చూస్తుండేదంతా కొబ్బరికాయలు కట్టిండేది. ఎవరైనా ఏమైనా ముట్టుకుంటే కొబ్బరికాయలు అయితే కట్టినారో. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, ఇది మొత్తము సాల్ట్ రాళ్ళు అనమాట. ఏదైనా కోరుకునే వాళ్ళు అయితే ఏదైనా ఉంటే వాళ్ళ మొక్కుబడి అయితే ఇక్కడ రాళ్ళు అనేది తీసుకొని వచ్చి వేసేసిపోతారు. ఇక్కడ అమ్మవారికి అయితే పూజలు చేస్తూ ఉంటారు చూడండి. ప్రతి ఒక్కరు ఇక్కడ అమ్మవారికి అయితే పూజలు అనేది చాలా బాగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఒక నమ్మకము బాగా కుదిరినమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కటి కొబ్బరికాయలు ఎలా ఉంది అని చెప్పేసి చాలా బాగా అద్భుతంగా ప్రతి ఒక్క వరహస్వామి దేవుడు, నరసింహస్వామి దేవుడు ఒక్కొక్కటి ఒక్కొక్క రూపంలో బాగా వాళ్ళు నిర్మించి బాగా పెట్టినారు. ఇక్కడ అమ్మవారి పాదాల కింద 41 ఊరు నీళ్ళైతే తీసుకువచ్చి పాదాల కింద అయితే పెట్టినారు. ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చే భక్తులకైతే నెగిటివ్ ఎనర్జీ చాలా మందికి అయితే ఉంటుంది. అందుకని ఇక్కడ 41 ఊరు నీళ్ళు అయితే పాదాల కింద పెట్టిండేది ముఖ్యంగా వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీగా వాళ్ళు మారిపోతారు అని చెప్పి నీళ్ళు అయితే ఇక్కడ పెట్టినారు. అమ్మవారిని అయితే ఇక్కడ చూడొచ్చు, 18 చేతులు ఉన్నాయి. 18 చేతుల పాటు 18 శక్తి పీఠాలు కూడా ఇక్కడ నిర్మించినట్టు వాళ్ళు ఒక శక్తిగా నిర్మించినారు. ఇక్కడున్న అమ్మవారి విగ్రహం అయితే 35,000 కేజీలు తూకాలు అయితే వెయిట్ ఉంది.
ఇక్కడైతే మనకి ఒక కేవ్ లాగా గుహ అయితే రెడీ చేసినారు. ఇక్కడ ఒక్క పర్సన్కి అయితే 50 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు టికెట్ అయితే. ఇది చాలా పెద్ద కేవ్స్. మనకి ప్రపంచంలో చాలా తెలుసుకోవాల్సినదైతే కొన్ని ఇక్కడైతే మనకి చూపిస్తా ఉన్నారు. వాళ్ళు ఒక స్టాచ్యూలు బొమ్మల్లాగా, అంటే మనకున్న ముందుండింది ప్రపంచము ఎలా ఉండింది, ఒక విలేజ్ కావచ్చు, మహారాజులు కావచ్చు, ఎలా ఎట్టుండ్రి, ఎవరెవరు ఉండ్రి అని చెప్పి మనకి ఇక్కడైతే చూపిస్తా ఉన్నారు. ఇవన్నీ కర్ణాటకలో మనకి అప్పుడు ఉండింది. ప్రతి ఒక్కటి మనకి ఇప్పుడు వాళ్ళు చూపిస్తా ఉండేది. ఎవరెవరు స్వామీజీలు ఉండింది, మళ్ళీ మహారాజులు ఉండింది, ఎవరు ఎలా ఉండ్రి అని చెప్పి మనకి ప్రతి ఒక్కటిగా చూపిస్తా ఉన్నారు. ఇది చాలా పెద్ద కేవ్, చాలా బాగా చేసిండారు, నిర్మించిండారు. ఇది భూమిలోగా అయితే మనకి ఇప్పుడు మీకు నేను పైన అయితే మీకు ఒక స్టాచ్యూ చూపిస్తే అమ్మవారి విగ్రహం అయితే పెద్దది. ఆ విగ్రహం కాళ్ళ కింద అయితే ఇది ఒక కేవ్ లాగా వాళ్ళు రెడీ చేసిండారు. చాలా బాగుంది చూసేదానికైతే. ఇది అప్పుడు వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి, శంకరాచార్య, మధ్యాచార్య, రామానుచార్య, ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నారు. చూడొచ్చు. చిత్తూరు రాణి చెన్నమ్మ సంగోళి రాయన ఒక సినిమానే ఉంది దీని గురించి అయితే. ఇక్కడ చూడొచ్చు, హక్క బుద్ధ, ఒక గండుగరి, ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నారు. అంటే ఇక కర్ణాటకలో చాలా ఫేమస్ ఉండేవాళ్ళు. అప్పట్లో పురాతన కాలంలో ఉండేవాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళ ప్రతి ఒక్కటి ఇక్కడ ఒక స్టాచ్యూ లాగా నిర్మించి ఇక్కడ పెట్టినారు. చూడవచ్చు, సింధూర లక్ష్మణ్ అని చెప్పేసి అని ఒక స్టాచ్యూ లాగా పెట్టి చాలా బాగా నిర్మించినారు. కిత్తూరు రాణి చెన్నమ్మ ఒకప్పుడు కేవ్ నుంచి చాలా సైనికులు అయితే వస్తారు తెలియకుండా దొంగతనంగా. అప్పుడు కిత్తూరు రాణి చెన్నమ్మ కాపలుగా ఉండే వాళ్ళ భార్య వచ్చి ఇక్కడ ఉండే వాళ్ళందరినీ, ఈ వచ్చే సైనికులందరినీ చంపి ఒక్కొక్కరిని చంపి పడేస్తుంది. అప్పుడు మనకే ఓబవ్వ అని కూడా పేరు వచ్చింది ఆయనకి. ఇక్కడ చూడొచ్చు, మహారాణి బెళవాడి మల్లమ్మ అని చెప్పి మహారాణి అప్పట్లో ఉండింది. ఇక్కడ చూడొచ్చు, కవిరత్న ఉండరు, నాగచంద్ర ఉండరు, గౌతమి పుత్ర ఉండరు, నాగవర్మ ఉండరు. ప్రతి ఒక్కరు స్టాచ్యూలు అయితే ఇక్కడ నిర్మించినారు. చూడవచ్చు, ఇక్కడైతే వాళ్ళు బసవన్న అని ఒకరు ఉండ్రి. అప్పుడు వాళ్ళైతే ఇక్కడికి వీళ్ళకంతాను ఒక పాఠశాల అనేది నిర్మిస్తూ ఉంటారు. ఆ పాఠశాల నిర్మించేటప్పుడు ఇక్కడంతా ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళంతా పాఠశాలకి నిర్మించేదానికి వాళ్ళు ఈ పాఠాలు వినేదానికైతే వాళ్ళు స్ట్రిక్ట్గా వచ్చి ఇక్కడ కూర్చొని వాళ్ళు చాలా మంది అయితే. ఇక్కడైతే కళ్యాణ చాళుక్య అని చెప్పి చాలా మంది ఉన్నారు. పేదరి చెన్నమ్మ అని చెప్పి, హంసాపతి శివనాయక్ అని చెప్పి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నారు. చూడొచ్చు, చాలా బాగా నిర్మించారు వీళ్ళంతా కూర్చొని. ఇక్కడ కూడా చూడండి, కిత్తూరు రాణి చెన్నమ్మ అని చెప్పేసి అప్పటికి ఝాన్సీ రాణి అని చెప్పి వాళ్ళు కూడా ఒక స్టాచ్యూ లాగా నిర్మించారు. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఝాన్సీ రాణి ఎవరు అని చెప్పి. అప్పట్లో ఉంది ఝాన్సీ రాణి. వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇక్కడ ఒక స్టాచ్యూ లాగా నిర్మించి వాళ్ళు ప్రతి ఒక్కటి చూపిస్తూ ఉన్నారు. మనుషులు అప్పుడంతా ఎలా ఉండేవాళ్ళు అని చెప్పేసి చూడొచ్చు.
ఇక్కడ కైలాసంలో శివ పార్వతి ఎలా ఉంటుందని చెప్పి మనకి చూపిస్తూ ఉన్నారు. అది కూడా చూద్దాము. ఇక్కడైతే శివుణ్ణి చూడండి ఎంత బాగా నిర్మించినారు శివుడిని చెప్పేసి. కైలాసంలో ఎలా ఉండేవాళ్ళు అప్పుడు అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఒక ఐస్ క్యాండిల్ లాగా ఒక పర్వతం కూడా నిర్మించినారు. ఇక్కడ చూడొచ్చు ఒక బసవన్న కూడా ఉంది. అటు పక్కంతా కూడా శివ, ఇటు పక్క శివ ఉంది, అక్కడ పార్వతి, అక్కడేమో శివలింగము, ప్రతి ఒక్కటి ఇక్కడ నిర్మించినారు చూడవచ్చు మనము. ఇక్కడైతే కైలాసంలో శివ పార్వతి ఎలా ఉండేవాళ్ళు అని చెప్పి తపస్సు చేసేటప్పుడు ఇది మనం ప్రతి ఒక్కటి మనం చూపిస్తా ఉన్నారు. ఇక్కడ ఐస్ క్యాండీలో వాళ్ళు ఎలా ఉంటారు అని చెప్పి మనకి చూపిస్తా ఉంది. ఇది చూస్తే ఒక పక్క శివ ఉన్నారు, ఇంకో పక్క ఏమో బసవన్న ఉంది, ఇంకో పక్క ఏమో ఇక్కడ పార్వతి ఉంది, ఇంకో పక్క ఏమో శివలింగం ఉంది. ఇప్పుడైతే మొత్తం చూసుకొని నేను బయటకు అయితే వచ్చేస్తా ఉన్నాను. ఒక పెద్ద సురంగం లాగా వాళ్ళు కేవ్స్ లాగా చేసి చాలా బాగా నిర్మించింటారు. చూసేదానికి కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ అంతాను ప్రతి ఒక్కటి ఇప్పుడే కొత్తగా నిర్మిస్తూ ఉన్నారు. చాలా బాగుంది. ఇంకా కొంచెం రెడీ చేస్తూ ఉన్నారు. ఇంకా మనకి చూసేలాగా చాలా ఉన్నాయి. ఇది కూడా చూడొచ్చు. ఇంకా కొంతమంది అయితే ఇక్కడ కూడా పెట్టినారు వీళ్ళు. అప్పట్లో వాళ్ళు ఉండే ప్రతి ఒక్కరు స్వామీజీ కానీ ప్రతి ఒక్కరిని కూడాను మహారాజుల నుంచి వాళ్ళు దయానంద సరస్వతి, రాజారాము, జ్యోతింబ అని ప్రతి ఒక్కరు ఉండేవాళ్ళు. అప్పట్లో ఈ కర్ణాటకలో ఉండే ప్రతి ఒక్కరిని కూడాను వాళ్ళు ఇక్కడ ఒక బొమ్మల రూపంలో అయితే నిర్మించి పెట్టినారు. ఇది చూడొచ్చు. ఇది స్పేస్లో ఎలా ఉండేవాళ్ళు అని చెప్పి అది కూడా మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటారు. వాళ్ళు ఏది చేస్తూ ఉంటారని చెప్పి ఒక మిషన్ లాగా దాన్ని కూడా నిర్మించి పెట్టినారు. ఇక్కడ ఇది కూడా చాలా మందికి యూజ్ అవుతుంది. పిల్లలకైతే చదివే వాళ్ళకి అంతాను ఇది గుడిలో పెడతా ఉండేది. ఫస్ట్ టైం నేను కూడా చూస్తూ ఉండేది ఇట్లా అంతాను. ఇవన్నీ గుడిలో అంతా ఎవరు పెట్టరు, ఇట్లా ఉంది. కానీ వీళ్ళు మ్యూజియం లాగా దీన్ని కూడా ఇక్కడ నిర్మించినారు. ప్రతి ఒక్కటి మనకి చూసేలాగా చాలా ఉన్నాయి. ఇక్కడైతే చూడండి. ఇక్కడైతే నిర్మలానంద ఉండేవాళ్ళు వీళ్ళు. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇవన్నీ అప్పట్లో వాళ్ళు ఈ రాజవంశంలో ఉన్నప్పుడు ఆ టైంలో వాళ్ళు ఏమేమి చేసేవాళ్ళు మనకు ఒకరికంతా శిక్ష చేసేటప్పుడు అయితే ఇలాంటి ఇవన్నీ చేస్తూ ఉంటాయి. ఇది మనకి చూపిస్తాం. చాలా పెట్టినారు. ఇక్కడంతా చిత్రదుర్గ పాళెగారులు వీళ్ళంతాను, అంటే రాజులు, మంత్రి, సైనికులు ఇలాంటి వాళ్ళు చాలా ఉన్నారు. ఇక్కడ కూడా ఉంది, చాలా చూడొచ్చు. ఈమె వచ్చి రాణి అక్కమ్మదేవి అని చెప్పి అని, సురాపురాధ అని చెప్పేసి అని, మైలార అని చెప్పేసి అని, నరాధ అని చెప్పేసి అని ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ నిర్మించినారు చూడవచ్చు. ఇక్కడ కూడా ఒక కేవ్స్ లాగా చేసి ఒక స్టాచ్యూని అయితే నిర్మించినారు లోగా అయితే. వీడు కూడా మన కర్ణాటక రాజస్థాన్ చేసేటప్పుడైతే ఈ దేవుడిని కూడా చాలా పూజిస్తారు. కన్నడాంబి అని కూడా పేరు అని ఉంది. చాలా బాగుంది. నేను అనుకున్నంత చాలా చిన్నది అనుకుంటే, కానీ ఇంకా పోతుంటే వస్తూనే ఉంది. అప్పట్లో ఉండే విలేజ్లు అంతా వీళ్ళు ఈ కుండలంతా ఎలా తయారుస్తూ ఉందని చెప్పి దాన్ని కూడా ఇది కూడా చూపిస్తూ ఉన్నారు. వీళ్ళంతా ఎలా పనిచేస్తూ ఉంటుంది చెప్పి మట్టి ఎలా కుదురుతూ ఉంటాయని కూడా చూపిస్తూ ఉంటారు. వీళ్ళంతా చూడండి, వీళ్ళంతా అప్పుడు ఈ బట్టలు అనేవి వాళ్ళంతా ఎలా వేస్తూ ఉంటుంది చెప్పేసి దాన్ని కూడా చూపిస్తూ ఉంటారు. ఇక్కడంతాను ఎలా ఉండేవాళ్ళు ఒక పల్లెటూరులో, ఒక చిన్న విలేజ్లో వాళ్ళ ఇల్లు వాటి ప్రతి ఒక్కటిని మనకి చూపిస్తూ ఉంటారు. వాళ్ళు చేస్తూ ఉండింది. ఇక్కడైతే వీళ్ళు ఫుడ్ వర్క్ చేసేవాళ్ళు ఎలా చేసేవాళ్ళు అని చెప్పి దాన్ని కూడా మనకి చూపిస్తూ ఉంది. ప్రతి ఒక్కటి విలేజ్లో ఎలా ఉండింది అని. వీడు కూడా వీళ్ళు చిన్న చిన్న మరాలు అయితే వాళ్ళు ఎలా చేస్తూ ఉంటుంది దాన్ని కూడా చూపిస్తూ ఉంటారు. ఇవన్నీ ఒక విలేజ్ స్టైల్లో వాళ్ళు చూపిస్తూ ఉండేది మనకి. ఇక్కడ కూడా పైన చూడొచ్చు, ఒక పిల్లోడు అయితే పైన వేసి మా టాటా బాగా చెప్తా ఉన్నాడు, మనకే చెప్తా ఉన్నాడేమో అనుకుంటాను. ఇక్కడ చూడొచ్చు పండితుల దగ్గర వాళ్ళంతా కూర్చొని వాళ్ళ ఇది ఆడుకుంటా ఉన్నారు. వాళ్ళ జాతకము ప్రతి ఒక్కటి కూడాను ఇక్కడ చూసుకోవచ్చు. ప్రతి
వీరైతే వీళ్ళు కొబ్బరిని వాళ్ళు ఆయిల్గా దాన్ని ఎలా మారుస్తూ ఉంటుందని చెప్పి ఇక్కడ మనకి చూపిస్తూ ఉన్నారు. కొబ్బరిని ఎలా ఆయిల్గా చేస్తాను అని చెప్పేసి ఈ వీళ్ళు వచ్చి శనగ్గింజల్ని వాళ్ళు దాన్ని క్లీన్ చేస్తున్నారు. దాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక్కడైతే వీళ్ళు ఇక్కడ చేసుకొని ఉన్నారు. అంటే వీళ్ళు మంత్రాలు చదువుకొని అప్పట్లో ఉండిన పూజారీలు ఎలా ఉండేవాళ్ళు అని చెప్పేసి వీళ్ళు ధ్యానం చేస్తూ కూర్చొని ఉన్నారు. ఇక్కడైతే కబ్బుణము ఎలా కాస్తూ ఉంటారు, ఎలా వాళ్ళు కబ్బుణంని కొట్టిచ్చేస్తూ ఉంటారని చెప్పి అది కూడా చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈయన కూర్చొని ఆడ పైన ఉండే దాన్ని పట్టుకున్నట్లు లాగుతూ ఉంటే ఇక్కడైతే వాళ్ళకి ఇక్కడ కబ్బుణం అనేది బాగా కాస్తుంది. అప్పుడు దాన్ని వాళ్ళు బాగా కాంచి దాన్ని గట్టిగా చేసి దాన్ని ఎలా కావాలంటే అలా షార్ప్ చేసుకునే వాళ్ళు. ఇక్కడంతా చూసుకోవచ్చు. ఇది ఒక షాపు. ఇక్కడ కొబ్బరికాయలు ఇవన్నీ పసుపు కుంకుమ ప్రతి ఒక్కటి సేల్ చేసే ఒక చిన్న షాప్ అనమాట. కిరాణా షాప్ మాదిరి. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇది కూడా ఒక కిరాణా షాప్ మాదిరి ఉంది. ఇక్కడ కూడా వాళ్ళు ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్క మనకి రేషన్ ఐటమ్ కూడా ఇక్కడ వాళ్ళు సేల్ చేసేదాన్ని ఎలా చేస్తూ ఉంటారు అప్పట్లో విలేజ్ స్టైల్ అని చెప్పి దాన్ని కూడా చూపిస్తూ ఉంటారు మనకి. ఇక్కడ చూస్తున్నట్టయితే అప్పుడు పల్లెటూరులో అయితే రచ్చకట్ల కూర్చొని వాళ్ళు టైంపాస్ చేస్తూ మాట్లాడుకొని కొంతమంది దగ్గర అక్కడ చూస్తే వాళ్ళు వారగట్టాలు ఆడుకొని కూర్చొని ఉండేవాళ్ళు. ఇక్కడ పిల్లోళ్ళు అయితే ఆటలాడుతూ కూర్చొని ఉండేవాళ్ళు. ఇవన్నీ ప్రతి ఒక్కటి టైంపాస్ చేసేవాళ్ళు అయితే చూడొచ్చు. ఇది ఒక రచ్చకట్టేది ఒక మాను అని చెప్పొచ్చు. ఆ మాను దగ్గర వాళ్ళు ఇట్లా కూర్చొని ఇలా అంతా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక్కడైతే ఒక గుడి ఉంది చూడండి. ఆ రచ్చకట్ట ఎదురులోనే ఒక గుడి ఉంటుంది. ఆ గుడి దగ్గర అయితే ఇలా దేవుడిని కూడా ఇక్కడ నిర్మించినారు. శివలింగము, ఒక నంది విగ్రహం అయితే, ఒక అమ్మవారి విగ్రహం అయితే ప్రతి ఒక్కటి ఇక్కడ నిర్మించినారు. ఇక్కడైతే భారతాంబి అని చెప్పి కర్ణాటక భారతాంబి అని కూడా ఒక ఆమెని నిర్మించారు. చూడొచ్చు ప్రతి ఒక్కటి ఇటు అంతా వాళ్ళు విలేజ్ స్టైల్లో ఏమేమి చేస్తూ ఉంటారని చెప్పేసి ఇక్కడంతా ప్రతి ఒక్కటి చూపిస్తూ ఉంటారు అంతా అనేది ఎట్లా ఉండింది అంతా. ఇక్కడైతే చూడొచ్చు వాళ్ళు అప్పుడు చేతులతోనే స్టాచ్యూలను అయితే బొమ్మల్ని ఎంత నీట్గా తయారిస్తూ ఉంటారు విలేజ్లో అప్పటికే అనేసి. ఇక్కడ ప్రతి ఒక్కటి మనము చూసేది నేర్చుకునేది కూడా చాలా ఉన్నాయి. ఈ విలేజ్లో అప్పట్లో వాళ్ళు పాతకాలంలో చూడుకుండేవన్నీను మనకి ఇక్కడ వాళ్ళు చూపిస్తూ ఉంటారు. వాళ్ళు ఇంట్లో ఎలా ఉండేవాళ్ళు, ఎలా వంట చేసుకునేవాళ్ళు అని చెప్పేసి ప్రతి ఒక్కటి ఒక బొమ్మ రూపంలో మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ రాళ్లతో వాళ్ళు ఎలా డిజైన్ చేసేవాళ్ళు, రాళ్ల నుంచి ఏమేమి చేసేవాళ్ళు అని కూడాను వాళ్ళు చేతులతోనే రాళ్ళు అయితే కొట్టి ఇచ్చేస్తూ ఉంటారు. ఇప్పట్లో అయితే మిషన్స్ అయితే చాలా ఉన్నాయి. అప్పుడైతే వాళ్ళు చేతులతోనే చేసేవాళ్ళు. ఇక్కడైతే వీళ్ళు ఒక సంగీత క్లాస్ అనేది ఇక్కడ నడిపిస్తూ ఉన్నారు. అప్పట్లో విలేజ్లో ఇలా నడిచేది అనమాట. ప్రతి ఒక్కటి మనం చూడుకుని ఉండేది కూడా మనకు చూపిస్తూ ఉన్నారు. ఇది ఒక స్వీట్ షాప్ అనేసి ఇక్కడ స్వీట్స్ అయితే ఇక్కడ సేల్ చేసేలాగా ఎలా ఉంటుంది అని కూడా చూపిస్తా ఉన్నారు. చాలా ఉన్నాయి మనం చూసేలాగా. ఇలాంటివి అయితే మనం ఒకప్పుడు ఎప్పుడు చూసిండే లేదు. చాలా పురాతనమైన కాలంలో ఇది వైద్యం చేసేది. ఇది కూడా చూడొచ్చు. చాలా ఎంత బాగుంది చూసేదానికి కూడా. ఇక్కడ వైద్యం అలా చేస్తా ఉంటారు అప్పట్లో వచ్చి. ఇక్కడ చూడండి. ఇక్కడైతే టీ ఒకటి వాళ్ళు సున్నము తీసుకుపోయేసి దాన్ని పేస్ట్ లెక్క దాన్ని ఇచ్చేసేది, దాన్ని కాంచేది కూడా చూపిస్తా ఉన్నారు. ఇక్కడ మనం చూస్తుంటే ఇంకా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఇది నేను అనుకున్నంత చాలా చిన్న కేవ్ అయితే కాదు, చాలా పెద్ద గుహ. బయట నుంచి చూస్తేనేమో చిన్నగా కనపడుతుంది. ఈ ఇన్సైడ్ లో వచ్చి చూస్తే మాత్రం మనకు మాక్సిమం అంటే ఒక 40-45 మినిట్స్ అయితే టైం పడుతుంది. మనము ఇన్సైడ్ లో మొత్తం అన్ని కవర్ చేయాలంటే
చాలా బాగుంది. కానీ 50 రూపీస్‌తో చాలా వర్త్ ఉంది. ఇవన్నీ మనం చూడగలము. ఇన్‌సైడ్‌లో అయితే వస్తే చాలా బాగుంది. ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ ఫోటో షూట్‌కి, వీడియో తీసుకునేదానికి ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. చిన్న ఒక కేవ్ లాగా వాళ్ళు రెడీ చేసి ఒక మనిషి అటు ఇటు తిరిగేదానికైతే జాగా అనేది పెట్టి ఈజీగా దాన్ని ఎంత బాగా నిర్మించినారో ఒక విలేజ్ స్టైల్‌లోనే మనకి ఇక్కడ ఇన్‌సైడ్‌లో వచ్చేస్తే ఒక విలేజ్‌లోనే వస్తా ఉన్నాము అని ఒక ఫీల్ అనేది అయితుంది. దీన్ని చూస్తుంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కటి అంటే ఇంత వీళ్ళు దీనిగా నిర్మించినారు అని నేను అనుకోలేదు. అస్సలు అనుకోలేదు. ఇక్కడ ఇన్‌సైడ్‌లో వచ్చిన తర్వాతనే నాకు పోతుంటే ఇంకా దారి అనేది వస్తూనే ఉంది కేవ్ అనేది. బయటకైతే దారి కనబడతలేదు. అంత పెద్దగా వీళ్ళు దీన్ని నిర్మించినారు. చాలా బాగుంది. అప్పట్లో చూడండి ఈ ఇనుపు సామాన్లంతా సేల్ చేసేదానికి కూడాను సేటు అనేది ఉండేవాళ్ళు. దీన్ని ఎంతకి వెలకి తీసుకునేవాళ్ళు సెకండ్స్‌లో అని చెప్పేసి దాన్ని కూడా మనకి ప్రతి ఒక్కటి చూపిస్తా ఉన్నారు. ఇలాంటివన్నీ మనం ఎప్పుడు చూడలేదు. కానీ ఇది చూస్తుంటే నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. అప్పట్లో ఇలా అంతా ఉండింది. ఇది బంగారు దాన్ని కరిగించేది ఎలా అని చెప్పేసి బంగారు చేసేది ఎలా అని ప్రతి ఒక్కటి చూపిస్తా ఉంటారు మనకి. ఇలా అది లేదు అనేది మనకి ఎక్కడ కనపడకుండా ఉండేది ఏమీ లేదు. ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంది చూసేది.
ఇప్పుడైతే నేను బయట వచ్చిన్నాను. ఇంతసేపు మొత్తము కింద గుహలపై మొత్తం చూసి చుట్టి ఇప్పటికి బయటకు వచ్చినాను. ఆల్రెడీ ఇప్పుడు మబ్బు అయిపోయింది. ఇప్పుడైతే ఇక్కడ చూడొచ్చు, ఇంకా లైటింగ్ అనేది ఆన్ చేసినారు అమ్మవారి విగ్రహం దగ్గర. చూసేదానికి కూడా ఇంకా చాలా అద్భుతంగా ఉంది. ఫుల్ గోల్డ్ కలర్లా చాలా బాగా షైనింగ్ అయితే కనపడుతుంది. అటు ఇటు అంతా మనకు చూస్తే కొండల్లాగా వాళ్ళు వెనకాల అంతా బాగా సెట్ చేసి బాగా చేసి పెట్టినారు. ఇంకా దాన్ని ఇంకా రెడీ చేస్తూనే ఉన్నారు, కానీ ఇంకా చాలా బాగుంది. దాని బ్యాక్ సైడ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇంకా ఫుల్గా క్లియర్ అయిపోతే వాళ్ళు సెట్ చేసి ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇంకా ఈ గుడి చూస్తే చాలా పెద్దగా దీన్ని నిర్మించేదానికి చుట్టుముట్టు ఏమేమి ఉందో ప్రతి ఒక్క జాగాల్లోనూ కూడా బిల్డింగ్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ బాగా రెడీ చేస్తా ఉన్నారు. ఇది మనకు మైసూర్ దగ్గరనే గౌడ్రగిరి అని ఒక ఊర్లో ఉంటుంది. ఇది పూర్తిగా పల్లెటూరు అనమాట. ఇక్కడ బస్సులు కూడా చాలా ఉన్నాయి. మన బెంగళూరు నుంచేనే మెజెస్టిక్ ఇంకా చాలా బస్సులు అయితే ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఎవరైనా రావాలనుకుంటే మార్నింగ్ బస్ ఎక్కి ఇక్కడికి వస్తే మీకు సాయంత్రం కొందికి మీరు ఇక్కడ గుడి అనేది చూసి రిటర్న్ మీరు ఇంటికైతే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే 73 కిలోమీటర్స్ అయితే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చూసి మీరు రిటర్న్ పోయేదానికైతే మీకు టైమింగ్ కరెక్ట్గా ఉంటుంది. బస్సెస్ అయితే కూడా చాలా ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది గుడి అనమాట. ఇప్పుడంతా బాగా న్యూ కన్స్ట్రక్షన్ చేసి బాగా రెడీ చేసినారు. అమ్మవారి విగ్రహం దగ్గర అయితే చూస్తే చాలా మంది అయితే కొబ్బరికాయలు అయితే ఇక్కడ పెట్టినారు. కొబ్బరికాయలు పెట్టేది ఏమంటే అమ్మవారి దగ్గర వచ్చి ఏదైనా మీకు మొక్కుబడి ఉంటే ఏదైనా మొక్కుకుంటే మీకు 100% అది కరెక్ట్గా సక్సెస్ అవుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు ఇక్కడ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత కొబ్బరికాయలు పెట్టినారు అని చెప్పేసి. ఇక్కడైతే ఈ ఊర్లో ఒక బసవಣ್ణ అని కూడా ఉంది. ఆ బసవಣ್ಣను కూడా మీకు చూపిస్తాను. ముందు ఉండింది ఒక బసవಣ್ణ వచ్చి చాలా ఇయర్స్ ఈ గుడిలో ఉండింది. ఈ ఊరిలోనే ప్రతి ఒక్కరిని కాపాడుతూ ఉండింది ఆ బసవಣ್ಣని. మంచు చెడికంతాను ఆ బసవಣ್ణ నుంచినే ఇక్కడ పూజలు అనేది చాలా జరుగుతూ ఉండే. కొన్ని రోజుల తర్వాత దానికి కొద్దిగా హెల్త్ బాగలేక అది చనిపోయింది. సో అదే బసవಣ್ಣని వాళ్ళు అక్కడ ఒక స్టాచ్యూ లాగా దాన్ని నిర్మించి అక్కడ కూడా వాళ్ళు పూజలు అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు, సేమ్ చూసేదానికి ఒక బసవಣ್ణ రియల్గానే కనపడుతుంది. అది స్టాచ్యూ లాగా చేసినారు. ఇక్కడ ఇది రెండో బసవಣ್ణ ఇక్కడ తెచ్చిపెట్టిండేది. ఇది 8 years దీనికి ఏజ్ ఉన్నప్పుడే, చిన్న పాప ఉన్నప్పుడే దీన్ని తీసుకొని వచ్చి అప్పటి నుంచి దీనికి మళ్ళీ ఇక్కడ గుడిలో పెట్టుకున్నారు. ఇక్కడ ఎవరికైనా ఏదైనా దుష్టశక్తులు అవి ఇవి ఉంటే ఈ బసవಣ್ణ నుంచినే దాన్ని తొలగిస్తారు అని అది మనం డైరెక్ట్గా కూడా చూడొచ్చు. ఇక్కడ పూజలు అయితే చాలా చేస్తారు. ఆ టైంలో అయితే బసవಣ್ಣకి బాగా అలంకారం అయితే చేసి ఊర్లోగా అయితే తీసుకొస్తారు. పండుగల్లో అయితే ప్రతి ఒక్క ఇంటికి పోతుంది. ఎవరైనా ఏమైనా అనుకోవడం జరుగుతుంది అంటే మాత్రమే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి ఆశీర్వాదం అనేది చేస్తుంది. ఎవరికి ఏది చేయదు. వాళ్ళకి చెడు జరుగుతుంది అనేది అయితే బసవಣ್ణ అక్కడికి వాళ్ళ ఇంటి వాకిలు కూడా పోదు, అక్కడి నుంచి దూరం అయితే వెళ్ళిపోతుంది. అవన్నీ మనం నమ్మాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కటి ఈ ఊర్లో జరుగుతూ ఉండేది అంత నిష్ఠగా ఉంది అన్నమాట.